ప్రైజ్ ద లార్డ్. మనం ప్రతిరోజు కష్టపడుతున్నాం, అయినా సరే ఏదో ఒక లోటు అనేది మన కుటుంబాల్లో ఉంటానే ఉంది. కష్టపడి సంపాదించిన సంపాదన ఎలా వస్తుందో, ఎలా ఖర్చు అయిపోతుందో ఏమీ అర్థం కావట్లేదు. అయితే మనం ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా, దూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసి కష్టపడి చేసినా కూడా దేవుని ఆశీర్వాదం మన కష్టార్జితం మీద లేకపోతే ఏదో ఒక లోటు అనేది మన కుటుంబాల్లో ఉంటానే ఉండేది. ఆర్థికంగా స్థిరపడలేము. దేవుని కృపను బట్టి మనం ఆర్థికంగా స్థిరపడాలంటే మీరు ఉద్యోగం చేస్తున్నా సరే, పని చేస్తున్నా సరే, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, ఇంకొకటైనా సరే, దేవుని ఆశీర్వాదం మీ కష్టార్జితం మీద ఉండేలా ప్రార్థన చేసుకోండి. ఎలా ప్రార్థన చేసుకుంటారంటే, యేసయ్యా, నేను ఈ లోక జ్ఞానంతో నేను ఎంత ఆలోచించి, ఎంత కొత్త కొత్త పథకాలు, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నా కూడా, నేను ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసిన, దూర ప్రాంతాలకు వెళ్ళి కష్టపడ్డా సరే, మీ ఆశీర్వాదం నా కష్టార్జితం మీద లేకపోతే అదంతా వ్యర్థమైపోయిద్దయ్యా. నేను చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదిస్తేనే, నేను తక్కువ జీతం అయినా సరే, నా కుటుంబం మాకు కావాల్సిన సమస్తము సమకూరుతాయ్యా. బిజినెస్ డెవలప్ అవ్వాలన్న ఆలోచన ఇచ్చింది మీరే. మీ ఆలోచన చొప్పునే నేను మొదలుపెట్టాను వ్యాపారం. కానీ మీ ఆశీర్వాదం నా వ్యాపారం మీద ఉంటేనే అభివృద్ధి చెందిద్దయ్యా. యాకోబు గారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. యాకోబు గారు అంత గొప్పవారు, వారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. కానీ మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడి ఉద్యోగం చేసినా, ఎంత కష్టపడి వ్యాపారం చేసినా, ఎంత కష్టపడి వ్యవసాయం చేసినా, ఎంత కష్టపడి నిద్రాహారాలు మానుకొని చేతి పని చేసినా, మీ ఆశీర్వాదం లేకపోతే ఆర్థికంగా ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుంది. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడతానే, ఎదురవుతానే ఉంటాయ్యా. మీరు మా మీద దయించి మేము చేసే చేతి కష్టార్జితాన్ని, మేము చేసే ఉద్యోగాన్ని, మేము చేసే వ్యాపారాన్ని, మేము చేసే వ్యవసాయాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, మీ ఆశీర్వాదం లేకుండా మేము ఏమీ చేయలేము అని ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా తండ్రి మన చేతి కష్టార్జితాన్ని, మనం చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఆశీర్వదిస్తేనే మనం ఆర్థికంగా స్థిరపడతాము. ప్రైజ్ ద లార్డ్.